హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అమ్జద్. వెల్కమ్ టు అమ్జద్ కాన్సెప్ట్స్. ఈరోజు మనము 10th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్తోని మనం స్టార్ట్ చేద్దాం. అదేంటంటే మనకు రియల్ నెంబర్స్ అంటే రియల్ నెంబర్స్ని క్యాపిటల్ ఆర్తో డినోట్ చేస్తాం. మరి దానికంటే ముందు మనకు న్యాచురల్ నెంబర్స్ని క్యాపిటల్ ఎన్ చే డినోట్ చేస్తాము. అంటే సెట్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ స్టార్ట్స్ విత్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్. ఈ కౌంటింగ్ నెంబర్స్నే న్యాచురల్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్ హోల్ నెంబర్స్ అంటే ఈ న్యాచురల్ నెంబర్స్తో పాటు అలాంగ్ విత్ న్యాచురల్ నెంబర్స్ ఇఫ్ యూ హ్యావ్ 0 దెన్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ హోల్ నెంబర్స్ డినోటెడ్ బై క్యాపిటల్ W. నెక్స్ట్ ఇంటీజర్స్ని IRZచే మనము డినోట్ చేస్తాం. మరి ఇంటీజర్స్ అంటే ఏంటంటే న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి అండ్ హోల్ నెంబర్ 0 ఉంటుంది, వాటితో పాటు నెగటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. దీన్నే మనము ఇంటీజర్స్ అంటాం. న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అండ్ నెగటివ్ నెంబర్స్ ఆల్సో. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ని Q చే డినోట్ చేస్తాము. Q అంటే కోషంట్. మరి రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే ద నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q వేర్ Q నాట్ ఈక్వల్ టు 0. అంటే డినామినేటర్ 0 కాకుండా ఉండే ఏ నెంబర్స్నైనా సరే మనము రేషనల్ నెంబర్స్ అంటాము. ఇక్కడ మరి P, Q అనేవి ఏంటివి అంటే ఇంటీజర్స్ అయి ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే చూడండి, ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్ ఓన్లీ అండ్ హోల్ నెంబర్ ఆల్సో రేషనల్ నెంబర్ ఓన్లీ. మరి ఇక్కడ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్, రేషనల్ నెంబర్స్ ఎలా అయితే సార్ P/Q ఫామ్లో ఉండదు కదా, సారీ న్యాచురల్ నెంబర్స్ రేషనల్ నెంబర్స్ ఎలా అవుతాయి అంటే 3 కెన్ బి రిటన్ యాజ్ 3/1, 2 కెన్ బి రిటన్ యాజ్ 2/1. ఇది P/Q ఫామ్లో ఉంది. Q నాట్ ఈక్వల్ టు 0, డినామినేటర్ 0 కాదు కాబట్టి ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. 0 కూడా రేషనల్ నెంబరే, ఎందుకంటే 0ని మనము 0/1 రాసినట్లయితే P/Q ఫామ్ Q ఇక్కడ 1, 0 కాదు కాబట్టి డినామినేటర్ 0 కాదు కాబట్టి 0 కూడా మనకు రేషనల్ నెంబరే అవుతుంది. నెక్స్ట్ నెగటివ్ నెంబర్స్ కూడా మనకు రేషనల్ నెంబర్సే అవుతాయి. అంటే న్యాచురల్ నెంబర్స్ కూడా రేషనల్ నెంబరే, హోల్ రేషనల్ నెంబరే, ఇంటీజర్ రేషనల్ నెంబరే అండ్ ఇట్లా ఫ్రాక్షన్ ఉన్నా సరే అవి మనకు రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఓకే, ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్. మరి ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే ఇర్రేషనల్ నెంబర్ మనం Q' అని డినోట్ చేస్తాము. అవి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ లేని వాటిని మనం ఇర్రేషనల్ నెంబర్ అంటాము. √2, √3, √5, √6, √7, √8, √10 అండ్ సో ఆన్ ఇలా చెప్పుకుంటాం. ఇక్కడ మనకు 2 నెంబర్స్ మిస్ చేశాను చూడండి. ఇక్కడ √4 అనేది మిస్ అయింది. ఎందుకు అంటే √4కి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఉంటుంది, అది 2 కాబట్టి. మరి 2 అనేది మళ్ళీ రేషనల్ నెంబర్ అవుతుంది కాబట్టి మరి √4 అనేది మనకు ఇర్రేషనల్ కాదు. √9 వాల్యూ ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ కాబట్టి 3 అవుతుంది. కాబట్టి ఇది కూడా ఇర్రేషనల్ నెంబర్ కాదు. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ లేనివన్నీ కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్ అవుతాయి. ఇప్పుడు చూడండి, మనకు రేషనల్ నెంబర్స్లో ఇవన్నీ వచ్చేసాయి. న్యాచురల్ నెంబర్, హోల్ నెంబర్స్ అన్ని ఇంటీజర్స్ అన్ని రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఈ విధంగా రూట్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రేషనల్, ఇర్రేషనల్ ఈ రెండింటిని కలిపి మనకు ఏం చెప్తామంటే దాన్ని రియల్ నెంబర్స్ అంటాము. అదే మన యొక్క టాపిక్, రియల్ నెంబర్స్. ఆ రియల్ నెంబర్స్ అంటే ఏందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. కమింగ్ టు అవర్ టాపిక్ రియల్ నెంబర్స్. మరి 10th క్లాస్ రియల్ నెంబర్స్లో ఫస్ట్ టాపిక్ మనం ఏం డిస్కస్ చేస్తున్నాము అంటే డివిజన్ అల్గారిథం, యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం. మరి యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం అనేది దేనికి యూజ్ చేస్తాము అంటే ఇది 2 పాజిటివ్ ఇంటీజర్స్ యొక్క HCFని ఫైండ్ అవుట్ చేయడానికి మనము ఈ యొక్క యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథాన్ని యూజ్ చేస్తాము. హియర్ A అండ్ B ఆర్ ద 2 positive integers. There exists a unique pair of Q and R are the whole numbers. చూడండి, ఇక్కడ మనము given positive integers A and B
there exists unique pair of whole numbers q and r satisfying a is equal to bq plus r. Here 0 less than or equal to r less than b. ఈ కండిషన్స్ని సాటిస్ఫై చేసి r less than b. ఇక్కడ ఒక విషయం మనము గమనించాలి. ఇక్కడ a అంటే ఏంది, b అంటే ఏంది, q అంటే ఏంది, r అంటే ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, 7ని ఇక్కడ నేను 3 చే డివైడ్ చేస్తున్నాను. 3 2 జా 6, మనకు 1 రిమైండర్ వచ్చింది. దీన్ని మనము ఎలా రాయొచ్చు అంటే 7 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2 ప్లస్ దిస్ రిమైండర్. 3 2 జా 6 ప్లస్ 1, దట్ ఈస్ 7. సాటిస్ఫై అయింది. మరి ఈ 7ని మనం ఏమంటాము అంటే డివిడెండ్ అంటాము. ఈ యొక్క డివిజన్లో 7ని డివిడెండ్ అంటాము. ఈ 3ని ఇక్కడ ఉన్న పొజిషన్లో ఉన్నదాన్ని డివైజర్ అంటాము. డివైజర్ ఇంటూ ఈ యొక్క 2ని ఈ పొజిషన్లో ఉన్నదాన్ని కోషంట్ అంటారు. కోషంట్ ప్లస్ ఈ యొక్క దీన్ని మనం ఏమంటామంటే రిమైండర్ అంటాము. రిమైండర్. సో ఇక్కడ మనం దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. ఇప్పుడు మన ప్రాబ్లంకి వచ్చేసినట్లయితే ఏ బి అనేవి 2 ఇంటీజర్స్ ఇచ్చేసి దాని యొక్క హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయండి అంటాడు. హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అనుకోండి, అంటే ఏని మనము బీచే డివిజన్ చేస్తున్నాము. అప్పుడు క్యూ అనేది కోషంట్ వస్తుంది, మనకు రిమైండర్ ఆర్ అనేది వస్తుంది. ఏని మనం బీచే డివైడ్ చేస్తున్నాము, అప్పుడు కోషంట్ క్యూ వస్తుంది, మనకి రిమైండర్ ఆర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఈ యొక్క ఫార్ములాలో అప్లై చేసినట్లయితే వాట్ ఈస్ డివిడెండ్ హియర్? ఏ. కాబట్టి డివిడెండ్ ఏ ఈజ్ ఈక్వల్, డివైజర్ ఏంటిది? బి, కోషంట్ ఏంటిది? క్యూ. సో బి ఇంటూ క్యూ ప్లస్ రిమైండర్ ఏంటిది? ఆర్. ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఇదే మనకు యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ మనకు రిమైండర్ ఏంటిది? ఎప్పుడైనా సరే రిమైండర్ మనకి ఏంటిది అంటే రిమైండర్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్. రిమైండర్ అనేది 0 అన్నా ఉండాలి, 0 కంటే ఎక్కువైనా ఉండాలి. రిమైండర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. 0 అయినా ఉండాలి, 0 కంటే ఎక్కువైనా ఉండాలి. ఓకే. అండ్ డివైజర్ కంటే తక్కువగా ఉండాలి. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 ఉందండి. 7 3 2 జా 6, రిమైండర్ 1 వచ్చేసింది. ఈ రిమైండర్ అనేది 1 వచ్చేసింది. 1 అనేది రిమైండర్ అనేది డివైజర్ కంటే తక్కువగా ఉందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ నేను 8 తీసుకుంటున్నాను. 8ని 3 చే చేశాను. 3 2 జా 6, ఇక్కడ రిమైండర్ అనేది 2 వచ్చేసింది. 9 తీసుకుంటున్నాను. 9ని 3 చే చేసినట్లయితే 3 3 జా 9, రిమైండర్ 0. అంటే మనం 3 చే డివిజన్ చేసినప్పుడు రిమైండర్లు మనకు 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు. అంతకుమించి మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? లేవు. అంటే మనకు డివైజర్ కంటే రిమైండర్స్ అనేవి తక్కువగా ఉన్నాయా లేదా? అంటే మనకు రిమైండర్ అనేది 0 కావచ్చు, 0 కంటే ఎక్కువ కావచ్చు, కానీ డివైజర్ కంటే తక్కువ కావాలి. సో హియర్ ద కండిషన్ ఈజ్ రిమైండర్ ఈజ్ బిట్వీన్ 0 అండ్ డివైజర్. సో ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ బి. ఓకే, ఇది యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథము. మళ్ళీ ఒకసారి చూడండి, గివెన్ పాజిటివ్ ఇంటీజర్స్ ఏ అండ్ బి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఏ కామా బి ఇట్ షుడ్ బి ఏ పాజిటివ్ ఇంటీజర్స్ అయి ఉండాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా ఇస్తాడు, ఏంటిది? సరే తర్వాత డిస్కస్ చేద్దాం. ఇది 0.02 ఫైండ్ ద హెచ్సిఎఫ్ బై యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం అంటాడు. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 0.2 అండ్ 0.02 బై యూక్లిడ్స్ అల్గారిథం అంటారు. యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం ద్వారా 0.2 0.02 యొక్క హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయండి అంటాడు. మరి దీనికి మనము హెచ్సిఎఫ్ని యూక్లిడ్స్ అల్గారిథం ద్వారా ఫైండ్ అవుట్ చేయగలమా అంటే ఇక్కడ మనము నో అని చెప్పాలి. ఎందుకు సార్, ఎందుకు మనం ఫైండ్ అవుట్ చేయలేము అంటే యూక్లిడ్స్ అల్గారిథం ఈజ్ దేనికోసం? అది ఓన్లీ ఫర్ పాజిటివ్ ఇంటీజర్స్కి మాత్రమే.
కానీ ఇక్కడ 0.2 0.02 ఇక్కడ డెసిమల్ ఇచ్చాడు, ఇవి పాజిటివ్ ఇంటీజర్స్ కావు కాబట్టి ఇక్కడ మనము హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయలేము. ఓకేనా? నౌ దీని మీద కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ చూద్దాము. చూడండి. యా, ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్, ఎగ్జాంపుల్ ప్రాబ్లం, ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 160 by Euclid's algorithm, Euclid's division algorithm. ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 160. ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే 160 అనేవి పాజిటివ్ ఇంటీజర్సా? ఎస్, పాజిటివ్ ఇంటీజర్స్. సో మనం దీన్ని ఎలా చేయొచ్చు అంటే, లెట్ బిగ్ నెంబర్ని నేను ఏగా తీసుకుంటున్నాను, ఏ ఈక్వల్ టు 100 అండ్ బి ఈక్వల్ టు 60. ఓకే, జనరల్గా మనము డివిజన్ మెథడ్లో మనము 6th క్లాస్ 7th క్లాస్లోనే నేర్చుకున్నాము. మనం హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము 100కి 60కి అంటే, ఇక్కడ చూడండి 100ని 60 చే డివైడ్ చేస్తున్నాం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి. 61 times 60, 100 minus 60 దట్ ఈస్ 40. ఇప్పుడు ఏం చేస్తాము, ఈ డివైజర్ వచ్చేసి ఇక్కడ డివిడెండ్ అవుతుంది, ఇక్కడ రిమైండర్ డివైజర్ అవుతుంది. 41 times 40 మనకు ఇక్కడ 20 ఉంటుంది. మళ్ళీ 40 ఇక్కడ రాస్తాం. 22 times 40 రిమైండర్ 0. ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చిందో అప్పుడు ఈ యొక్క డివైజర్నే మనము హెచ్సిఎఫ్ అంటాం. ఇక్కడ హెచ్సిఎఫ్ ఏమవుతుంది, 20 అవుతుంది. ఓకే, నౌ దీన్నే మనము ఇక్కడ యూక్లిడ్ డివిజన్ అల్గారిథంలో ఎలా చేసాము అంటే, చూడండి మనకి యూక్లిడ్స్ అల్గారిథం ఏంటిది, యూక్లిడ్స్ అల్గారిథము, యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథము ఏ ఈజ్ ఈక్వల్ టు బీ క్యూబ్ ప్లస్ ఆర్ఐ ఉండాలి. నెక్స్ట్ కండిషన్ 0 less than or equal to r less than b అయి ఉండాలి. మరి ఇక్కడ a మీన్స్ హియర్ 100 ఈక్వల్ టు b హియర్ 60. కోషంట్ 61 times 60 అండి. దెన్ రిమైండర్ ఈజ్ 100 minus 60 దట్ ఈక్వల్ టు 40. సో రైట్ డౌన్ హియర్ 40. ఫస్ట్ స్టెప్ 61 times 60 40 రిమైండర్. దట్స్ వాట్ ఐ రోట్ హియర్. నౌ ఈ యొక్క 60 అనేది మనకు డివిడెండ్ అవుతుంది, ఈ యొక్క రిమైండర్ అనేది మనకు డివైజర్ అవుతుంది. 41 times 40, 60 minus 40 20. సో రైట్ డౌన్ హియర్ 20. ఇన్ నెక్స్ట్ స్టెప్ ఈ యొక్క 40 అనేది మనకు డివిడెండ్ అవుతుంది. నెక్స్ట్ డూ విత్ 20 రిమైండర్తో చేయండి. 20 టేబుల్లో మనకు 40 ఎక్కడ డివిజబుల్ అవుతుంది, 22 times 22s ఆర్ 40. మనకు 40 minus 40 0 కాబట్టి రిమైండర్ 0 వచ్చింది. ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చిందో, వెన్ ఎవర్ యూ గెట్ ద రిమైండర్ ఇస్ 0, దిస్ డివైజర్ ఈజ్ హెచ్సిఎఫ్. సో హియర్ ద హెచ్సిఎఫ్ ఈజ్ 20. దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఇదే యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం ద్వారా హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయడం. సేమ్ అండి, ఇక్కడ డివిజన్లో అయితే మనం లాంగ్ డివిజన్ మెథడ్లో ఎలా చేసామో దీన్నే హారిజంటల్గా చేస్తాం, అంతే డిఫరెన్స్. ఓకే, అల్గారిథం మీద కొన్ని డూ దిస్ ప్రాబ్లమ్స్ చేద్దాం. చూడండి. ఫస్ట్ వన్, ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ గివెన్ నెంబర్స్ బై యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం. ఫస్ట్ వన్ 50 and 70. 50 and 70. నెక్స్ట్ 96 and 72. యా, చూడండి ఈ రెండిట్లో బిగ్గెస్ట్ నెంబర్ని ఏగా తీసుకుంటున్నాను, ఏ ఈక్వల్ టు 70, బి ఈక్వల్ టు 50గా తీసుకుంటున్నాను. సరే, మనము లాంగ్ డివిజన్ మెథడ్లో ఎలా చేస్తాము, బిగ్గెస్ట్ నెంబర్ని డివిడెండ్గా తీసుకొని స్మాలెస్ట్ నెంబర్ని డివైజర్గా తీసుకొని చేస్తాం. 51 times 50, 70 minus 50 20 రిమైండర్ వచ్చేసింది. ఇప్పుడు ఈ 20ని మనము డివైజర్గా చేసి ఈ యొక్క 50ని ఇక్కడ డివిడెండ్గా చేసి ఇక్కడ రాసి చేస్తాం. 22 times మనకు 40, ఇక్కడ మనకు 10 అనేది రిమైండర్గా మిగిలింది.
ఇప్పుడు ఈ 20 అనేది మనకు డివిడెండ్గా అవుతుంది. 10 2 టైమ్స్ 20, రిమైండర్ 0 వచ్చింది. ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చిందో అప్పుడు డివైజర్ ప్లేస్లో ఉన్నదాన్ని మనం హెచ్సిఎఫ్ అంటాం. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఇక్కడ మనకి ఏమవుతుంది, 10 అవుతుంది. దీన్నే హారిజంటల్ మెథడ్లో చేస్తే దాన్నే యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం అంటాం. ఇక్కడ చూడండి, యూక్లిడ్స్ అల్గారిథం యొక్క ఫార్ములా ఏంటిది మనకు, A ఈజ్ ఈక్వల్ BQ ప్లస్ R అండ్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు R లెస్ దెన్ B. మరి హియర్ A ఈజ్ ఈక్వల్ టు 70 కాబట్టి 70 ఈజ్ ఈక్వల్, వాట్ ఈస్ B హియర్, 50. 50 ఆఫ్ 50 1 టైమ్స్లో అండి, 50 1 టైమ్స్ 50. 70 minus 50 how much, 20. సో write down here 20 is the remainder. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు సెకండ్ స్టెప్కి వచ్చేసరికి 50 అనేది డివిడెండ్గా మారుతుంది, ఈ రిమైండర్ అనేది డివైజర్గా మారి ఇప్పుడు మనం చేయాల్సి ఉంది. 50 అనేది 20 టేబుల్లో 22 టైమ్స్ 40, 22 టైమ్స్ 40, 23 టైమ్స్ 60. కానీ ఇక్కడ మనకు 50 ఉంది కాబట్టి 22s are 40. Okay, 50 minus this 40 is 10. So write down remainder is 10. Now this divisor will become dividend 20. ఇక్కడ ఈ 10 అనే రిమైండర్ అనేది డివైజర్గా అవుతుంది. 10 టేబుల్లో 20 అనేది 10 2s are 20. అప్పుడు మనకు రిమైండర్ 0 వచ్చింది. ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చిందో, రిమైండర్ 0 వచ్చేసింది కాబట్టి మనకు అప్పుడు హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఈ యొక్క డివైజర్ అవుతుంది, అదే 10. హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 10. ఇది మనం యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం ద్వారా సాల్వ్ చేసే మెథడ్. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. చూడండి, 96 and 72 ఫైండ్ హెచ్సిఎఫ్ బై యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం. ఇక్కడ మనము యూక్లిడ్స్ అల్గారిథం ఏంటిది, యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం. వాట్ ఈస్ దట్, A ఈజ్ ఈక్వల్ BQ ప్లస్ R. ఓకే, మనం డివిజన్ మెథడ్లో చేసినట్లయితే 96ని 72తోని మనము డివిజన్ చేస్తాము. 72 1 టైమ్స్ 72. 6 minus 2 is 4 here, 9 minus 7 2, 24 రిమైనింగ్. ఇప్పుడు ఈ 72 అనేది మనకు డివిడెండ్గా మారుతుంది. 24 3 టైమ్స్ 72, మనకు రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చిందంటే ఇక్కడ ఉన్న డివైజరే మనకు హెచ్సిఎఫ్ అవుతుంది కాబట్టి ఇక్కడ హెచ్సిఎఫ్ వచ్చేసి 24. సేమ్ మరి ఇక్కడ చేసినట్లయితే వాట్ ఈజ్ ఏ హియర్, 96 లార్జెస్ట్ నెంబర్ని మనం ఏగా తీసుకోండి, ఏ గ్రేటర్ దెన్ బి. బి ఈజ్ 72. 72 టేబుల్లో 96 అనేది 72 1s are 72. 96 minus 72, రిమైండర్ ఈజ్ హియర్ 24. Now this 72 will become dividend and remainder will divisor. In 24 table 72, 24 3 times are 72. Okay, 24 3s are 72. Then the remainder is 0. So this divisor will become HCF of 96 and 72. That is HCF. Okay, this is the process to find a HCF of given numbers by Euclid's division algorithm. Okay na? Third problem, 300 and 550. Yeah. చూడండి, 300 and 550 దీన్ని యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం ఉపయోగించి ఏ విధంగా హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి. ఇన్ దీస్ టూ లార్జెస్ట్ నెంబర్ ఈజ్ 550, లెట్ ఏ ఈజ్ 550 and here B is 300. B is 300. Okay, Euclid's division algorithm is Euclid's division algorithm. Euclid's division algorithm is A is equal BQ plus R and 0 less than or equal to R less than B. Okay, what is A here, 550. 550 is equal, what is B here, 300. Now 300 ones are 300. Here we have the 550. 300 twos are 600, but here we have the only 550 only. 300 ones are 300. 550 minus 300, then remaining is 250.
In second step, this divisor will become dividend 300, and now we need to do with the remainder, that is 250. 250 ones are 250. 300 minus 250 is 50, so the remainder is 50. Now this 250 will become dividend 250. We need to do with the remainder, that is 50. 55s are 250. It is exactly divisible, so the remainder is 0. Whenever you get the remainder is 0, this divisor is called as a HCF of a given numbers. Here the divisor is 50, so HCF of 300 and 550 is 50. Okay. Next, another one is 1860 and 2015. Fourth one, 1860 and 2015. Find HCF by Euclid's division algorithm. What is Euclid's division algorithm? Euclid's algorithm is A is equal to BQ plus R and 0 less than or equal to R less than B. In these two, take a bigger number, largest number as A. What is the 2015? And the smallest one is B, that is 1860. Okay, now substitute in this. A equal to 2015. 2015 is equal to, what is B? 1860 into, now 1816 1 times are 1860. Okay, 2015 minus 1860 is okay, listen here, for 2000 240 remaining, 240 plus this 15, 255. So the remainder is 255, 255. Now 1860, write down here 1860, do with this remainder 255. Okay, now divide 1860 with 255. 255 5 times. 5 5s are 25. 25 5s are 125 plus 2, 127. Okay, do with 6. 6 5s are 30. 25 6 are, do with 7 ray. 7 5s are 35. 25 7, 175 plus 3, 178. Okay, 255 7 times are 1785. Okay, 1860 minus 1785. 1860 minus 1785. Listen, okay, here the 5, 10, 10 minus 5 is the 5. Here the 7, 15 minus 8 is the 7. Okay, 75 remaining. Write down here 75. Okay, now 255 write down here, do with 75. Okay, 75 3 times. 3 5s are 15. 3 5s are 15. 3 7s are 21 plus 4, 22, 225. 255 minus 225, that is 30. Okay, now 75 write down here, do with 30. 32 times are 60. 32 times are 60. 75 minus 60, that is 15. Write down 15. Now 30. Do with 15. 15 2 times are 30. Remainder is 0. Here the remainder 0. So this divisor HCF equal to 15. HCF equal to 15. This is the process to find the HCF by Euclid's division algorithm. Okay na? Thank you friends. If you like this video, please subscribe and like the video. Thank you.